ఎస్ఎల్బీసీ టన్నెల్లో 11వ రోజు కొనసాగుతుంది రెస్క్యూ ఆపరేషన్. జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది తవ్వకాలు జరిపినా ఇంకా కార్మికుల ఆచూకీ మాత్రం దొరకలేదు. మరోవైపు టన్నెల్ లోపల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారినట్లు తెలుస్తోంది. ఎక్కడ పట్టుకున్నా కూడా వెంటనే మట్టి ఊడిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. లోపల నిమిషానికి 5000 లీటర్ల నీరు బయటకు ఉబికొస్తోంది. దీంతో 7.5 HP మోటార్స్తో అధికారులు నీటిని బయటకు పంపుతున్నా పరిస్థితి మాత్రం కంట్రోల్లోకి రావట్లేదన్నట్లు తెలుస్తోంది. అటు కన్వేనర్ బెల్ట్ పునర్ప్రారంభమై అధికారులు దీనికి సంబంధించి ముమ్మరంగా దానిపై ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీలో 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, ఏం చెబుతున్నారు అధికారులు? సుమా, ఏదైతే ఎస్ఎల్బీసీ సొరంగంకు సంబంధించినటువంటి సంఘటన జరిగి నేటికి దాదాపు 11వ రోజుకు చేరుకున్నది. 11వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. 11 రోజుల నుంచి నిరంతరంగా ఏదైతే రాత్రి పగలు తేడా లేకుండా అక్కడ పూర్తి స్థాయిలో రెస్క్యూ టీం అంతా కూడా 11 రకాల బృందాల చేత ఆపరేషన్ కొనసాగుతుంది. అయినప్పటికీ చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల ఆచూకీ మాత్రము లభించలేదని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు దాదాపు అయితే మనకు చూసినట్టయితే సొరంగం లోపల పూర్తి స్థాయిలోనూ బురద నీరు అంతా కూడా నిండుకొని ఉన్నది. అయితే ఆ నీటిని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది రెస్క్యూ టీము. అయినప్పటికీ నిమిషానికి దాదాపు 5000 లీటర్ల నీరు అంతా కూడా అక్కడికి వచ్చి చేరుతుంది. దాంతో 7.5 HP మోటార్స్ సహాయంతోనూ నీటిని అంతా కూడా బయటికి పంపుతున్నప్పటికీ కూడా నీరు మాత్రము ఆగట్లేదని కూడా తెలుస్తుంది. అయితే ఆ నీరు ఒక్కసారిగా ఆ విధంగా రావడంతోనూ ఏదైతే స్పాట్ జోన్స్ గా ఏదైతే ఐడెంటిఫికేషన్ చేసినటువంటి ఆ 8 ప్లేస్లలోనూ తవ్వకాలు మొదలు పెట్టినప్పటికీ వాళ్ళు ఏ విధంగా అయితే తవ్వుతున్నారో అదే ప్లేస్ లో అక్కడికే సేమ్ వచ్చేసి ఆ వరద నీరు అంతా చేరుకోవడము వారికి అంతరాయంగా ఏర్పడుతుందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే వివిధ రకాల బృందాల చేత రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ ఏదైతే ఆ సొరంగం సరౌండింగ్ ప్రాంతాల్లోనూ చూసినట్టయితే మల్లెల తీర్థం లాంటి ఏదైతే అక్కడ వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చెరువులు కానివ్వండి, అదేవిధంగా అక్కడ కొన్ని జలపాతాలు కూడా ఉన్నాయి ఆ సరౌండింగ్ లో నల్లమల్ల అటవీలో. దానివల్ల భూపరంలోకి ఆ సొరంగాల ద్వారా నీరు అంతా కూడా ఇమిడి ఉంటుంది. అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ చేసేటువంటి క్రమంలో కొంతవరకు ఏదైనా సమస్య తలెత్తితే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొనే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సొరంగము ఇప్పటికే దాదాపు అంతా కూడా తడిచి ఉంది. లోపల దాదాపు 11.5 కిలోమీటర్ల తర్వాత పూర్తి స్థాయిలోనూ సొరంగం అంతా కూడా తడిచి ఉంది. ఎక్కువ రెస్క్యూ ఆపరేషన్ లో ఏదైనా సాహసం చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి టీం కూడా భయపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సొరంగానికే మొత్తానికి ప్రమాదం పొంచి ఉండేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి రెస్క్యూ టీం అంచనా వేస్తుంది. రాఘవేంద్ర, అంటే ఏంటి అసలు ఇప్పటి వరకున్న ఎంతవరకు అది పనులు జరిగాయి, ఏం చెబుతున్నారు? కన్వేయర్ బెల్ట్ కు సంబంధించి ఎంతవరకు వచ్చింది వర్క్? కన్వేయర్ బెల్ట్ కు సంబంధించి పూర్తి స్థాయిలోనూ ఈ రోజు సాయంత్రం వరకు ఏదైతే వర్క్ ఏదైతే కంప్లీట్ అవుతుందో ఆ బెల్ట్ సహాయం ద్వారానే పూర్తి స్థాయిలో బయటికి వస్తే తప్ప వేగంగా రెస్క్యూ ఆపరేషన్ ముందుకు వెళ్ళలేదని చెప్పొచ్చు. కన్వేయర్ బెల్ట్ కు సంబంధించి ఇప్పటికే ఈ ఏదైతే పునఃప్రారంభం కావడానికి తగిన చర్యలు తీసుకున్నారో అధికార యంత్రాంగము. అయితే అది కొంతవరకు ఆ మట్టిలో కూరుకుపోయింది. ఆ బెల్ట్ అంతా కూడా దాని అంతా మట్టిని తొలగించిన తర్వాత ఆ బెల్ట్ ను అక్కడికి ఒక మిషన్ తీసుకొచ్చి ఆ జేఎన్టీ చేస్తారు. ఇక్కడైతే 11.5 కిలోమీటర్ల దగ్గర మట్టిలో కూరుకుపోయినటువంటి ఆ ప్రాంతంలోకి మిషన్ తీసుకొచ్చి దానికి అమర్చిన తర్వాతనే కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలోనూ పనిచేస్తుందని కూడా చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రము లేదా రేపు ఉదయం నుంచి అయితే ఆ బెల్ట్ పూర్తి స్థాయిలోనూ వినియోగించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టన్నెల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ కూడా పూర్తి స్థాయిలోనూ చివరి వరకు కూడా రావట్లేదు. ఆక్సిజన్ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొరంగం లోపల అంత చీకటిగా ఉంటుంది, చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి రెస్క్యూ బృందం వైపు అంచనా వేస్తుంది. అదేవిధంగా ఏదైతే సొరంగం పై భాగం ఉన్న భూ ఉపరితల భాగంలో కూడా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం అంతా కూడా అదేవిధంగా జీపీఆర్ టీం కూడా పూర్తి స్థాయిలోనూ ఒక అంచనా వేస్తుంది. అక్కడ ఏదైనా పాయింట్ హోల్ గా చేసి అక్కడ నుంచి ఆపరేషన్ మొదలు పెడితే ఎలా ఉంటుందన్న కోణంలో చూసినప్పటికీ అదంతా కూడా ఫారెస్ట్ కు సంబంధించినటువంటి ప్రాంతము. ఫారెస్ట్ లో అలాంటి రిస్కులు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి మరోవైపు అంచనా వేస్తున్నారు. దీంతో ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం మాత్రము బృందాల వారీగా లోపలికి వెళ్లి ఆపరేషన్ అయితే కొనసాగిస్తుందని కూడా తెలుస్తుంది. థాంక్యూ రాఘవేంద్ర.